హాయ్ అండి. ఇది నా మార్నింగ్ మినీ వ్లాగ్. మార్నింగ్ 5:30కి నిద్ర లేచి బయటంతా చిమ్మేసి వాటర్‌తో కడిగి ముగ్గు వేసి కిచెన్‌లో వర్క్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచినా కూడా ఇంట్లో పని ఈవినింగ్ వరకు ఏదో ఒక వర్క్ పెండింగ్‌లోనే ఉంటది. అంటే ఎంత చేసినా కూడా చేసే కొద్దీ పని వస్తానే ఉంటది ఇంట్లో పని. ఈరోజు టిఫిన్ కట్టె పొంగల్ చేస్తున్నాను. పెసరపప్పు వేసి చేస్తాం కదా అది. చట్నీ ఏమో పచ్చిమిర్చి, టమాటా చట్నీ చేస్తున్నాను. టిఫిన్ రెడీ అయిన తర్వాత పిల్లలిద్దరికి బ్రష్‌లు చేయించి, స్నానాలు చేయించి, జడలు వేసి రెడీ చేసి టిఫిన్ తినిపించాలి. తర్వాత శృతిని 9 కల్లా స్కూల్లో దించేసి రావాలి. స్కూల్ నుండి వచ్చేసరికి నాకు 9:20 ఆ టైం అవుతుంది. ఆ టైంలో నేను ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. రైస్ నానబెట్టుకోవడం, ఇంకా కూరగాయలు అవి కట్ చేసుకోవడం. మార్నింగ్ టిఫిన్ చేసిన అంట్లు క్లీన్ చేసి ఇల్లంతా మళ్ళీ ఒకసారి చిమ్మేసి మార్నింగ్ చిమ్మేస్తాను. పిల్లలు టిఫిన్ చేసినప్పుడు కింద పడేస్తారు కాబట్టి చిరాకుగా లేకుండా మళ్ళీ చిమ్మేస్తాను. అన్నం కూర రెడీ చేసుకునేసరికి 12 ఆ టైం అవుతుంది. 12:30కి స్కూల్‌కి వెళ్ళి శృతిని ఇంటికి తీసుకొచ్చి తనకి అన్నం పెట్టేసి మళ్ళీ స్కూల్‌లో వదిలేసి రావాలి. స్కూల్ ఇక్కడే కాబట్టి నేను తనకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయట్లేదు. ఆఫ్టర్‌నూన్ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను. ఒకవేళ లంచ్ బాక్స్ పెట్టినా తను తింటదో లేదా అని చెప్పేసి, ఇంటి దగ్గరైతే నేనే పెట్టేయొచ్చు కదా అని. తనకి ఎలాగో లంచ్ బ్రేక్ 1 అవర్ ఉంటుంది కాబట్టి, హాఫ్ అన్ అవర్ స్కూల్ నుండి రావడానికి, స్కూల్‌కి వెళ్ళడానికి, తినడానికి టైం సరిపోయినా, మిగిలిన హాఫ్ అన్ అవర్ అయినా తను కొంచెం రిలాక్స్ అవుతుంది కదా! మార్నింగ్ నుండి స్కూల్‌లోనే ఉంటుంది కదా!